భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట బీజేపీ పార్టీలో గందరగోళం నెలకొంది. జిల్లా పరిధిలోని దమ్ముపేట మండల అధ్యక్షుడిని తొలగించాలన్న డిమాండ్ కాస్త చినికి గాలివాన్లా మారింది. జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్ తమతో అవమానకర రీతిలో దుర్భాషలాడారంటూ కొందరు నాయకులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా నాయకులు మండల స్థాయిలో తమకు అనుకూలమైన పోస్టింగ్లు ఇస్తుండటంతో ప్రశ్నించామన్నారు. దీంతో తమతో అవమానకర రీతిలో మాట్లాడారని జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్ ఆరోపిస్తున్నారు. ఇక రాష్ట్ర నాయకత్వ ఆదేశాలతో పార్టీ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించారని, పార్టీ పదవుల నుండి సస్పెండ్ చేయడంతో పాటు పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్టు బీజేపీ పార్టీ అశ్వారావుపేట అసెంబ్లీ కన్వీనర్ గొల్లపుల్ల దుర్గా శ్రీనివాస్ ప్రకటించారు. మా భారతీయ జనతా పార్టీ దమ్మపేట మండలంలో జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలలో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నవి. అదే రకంగా ఈ కార్యక్రమాలలో జిల్లా అధ్యక్షుడు గారు కూడా చాలా సమన్వయంగా పాటించమని చెప్పారు. పాటించాము. అదే రకంగా మాట్లాడాము, చేశాము, తీసుకొచ్చాము. అదే రకంగా ఒక జిల్లా అధ్యక్షుని మార్చమంటే ఒక ఇన్ఛార్జిని కూడా నియమించారు. అయినా సరే వాళ్ళు పార్టీ వ్యక్తిగత పరువు తీసేసుకునే రకంగా 2 నెలలు ఆగమని చెప్పారు. చెప్పినా కానీ వినిపించుకోకుండా ఒక ఇన్ఛార్జిని కూడా అప్పచెప్పారు. ఇన్ఛార్జిని అప్పచెప్పినా కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగకుండా పార్టీ పరువుని శాంతం బయట తీడుస్తూ ఈ కార్యక్రమాన్ని రాత్రి కొన్ని టిప్స్ని పెడుతూ జిల్లా అధ్యక్షుడి గారిని దూషణ చేస్తూ, మండల నాయకులను దూషణ చేస్తూ చాలా అసభ్యకరమైనటువంటి పోస్టర్లు పెట్టుకుంటూ చేస్తున్నారు. అందుకని పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ పిలుపు మేరకు కొంతమంది పేర్లు ఇచ్చారు. ఆ పేర్లు వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందిగా కోరారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పల్లపు వెంకటేశ్వరరావు, వాసం పోలయ్య, గోడా ముత్యాలరావు, రత్నకుమారి, పసుపులేటి నాగరాజు, పూచిప్రసాద్ అనేటటువంటి వారిపై చర్య తీసుకోమని పార్టీని సస్పెండ్ చేయమని ఈ రోజు నుంచి వారికి మన అశ్వారావుపేట కాన్స్టిట్యున్సీలో భారతీయ జనతా పార్టీ యొక్క విధి విధానాలు కానీ వాళ్ళకి సంబంధం లేదు. సభ్యత్వం కూడా రద్దు చేశారు వాళ్ళకి. కాబట్టి వాళ్ళని పరిగణలో తీసుకో